నేను బాగా చూసుకుంటాను. చెంత చేరుకుంది చేతులారా నా జంట. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్కి ఒక సపోర్ట్లా ఉంటుంది. ముందుగా ఈ వీడియో వచ్చేసరికి లవ్ బర్డ్స్కి అండ్ కపుల్స్కి మీకు నచ్చితే మీ ఫొటోస్ సింగిల్ ఫొటోస్కి పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే చేస్తున్నా. ఈ వీడియో అయితే డెమో చూసారుగా, కాపీరైట్ వల్ల సౌండ్లో మ్యూట్ పెట్టా. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి. ఫస్ట్ ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నీ. ఫస్ట్ ఉంది కదా, ఇలా ఇగో సేమ్ యాజ్ ఇట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం లేదు, ఒకటి ఫాంట్ మిస్ అవుతుంది. అయితే ఫాంట్లు నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్స్ చేసుకున్నారనుకో, తర్వాత ఇంపోర్ట్ చేయండి. ఎలైట్ మోషన్లో ఇంపోర్ట్ తెలుసుగా, చేసు చాలా సింపుల్. దాని విషయం తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రాసెస్ ఉంటుంది. 6 minutes నుంచి ఉంటుంది, కరెక్ట్ 5 minutes. ఇక్కడ రెడ్ డాట్ ఉంది కదా, 5 minutes 50 seconds 56 seconds అక్కడ నుంచి స్టార్ట్ ఉంటుంది. చాలా సింపుల్. ఇప్పుడు మనం ప్లస్ ఐకాన్ చేసి మీడియాకి వచ్చి ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నా నేను. పైన 3 dots ఉందా, ఫీల్ కంపోజిషన్ ఏరియా అని ఉంది, ఇది వస్తాయని. చాలా సింపుల్. ఇక్కడ రెడ్ బీట్ మార్క్ ఉంటుందా, అక్కడ వరకు జరుపుకోండి. ఇక్కడ పేస్ట్ చేసేయండి ఇంతవరకు, అంతే. మళ్ళా నెక్స్ట్ మిగతా ఫొటోస్ కూడా అలానే అన్నిటికీ చేసుకోండి. చాలా సింపుల్. ఇగో ఇలా ఎంతవరకు ఉంటే అంతవరకు, ఎంతవరకు ఉంటే అంతవరకు చేసుకోండి. మిగతా ఫొటోస్ మీరు నచ్చిన కాడికి పెట్టండి. నేనైతే ఒక 3-4 పెడతాను, పెట్టి చూపిస్తాను. ఇవి కిందికి తెచ్చుకోండి ఫొటోస్. అది మీ ఇంట్రోది లోగోది అని అన్నట్టు, అంతే. తీసేస్తా అనుకుంటే తీసేయండి, అంతే. ఇది సెలెక్ట్ చేసి కట్ డిలీట్ ఉందా, ఇది వచ్చేస్తే అయిపోయి వెళ్ళిపోతుంది. 4 photos బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. దీపో ఎఫెక్ట్స్ అని ఫస్ట్ది కింది వీడియోని సెలెక్ట్ చేయండి. ప్లస్ ఐకాన్ ఉందా పైన, కాపీ లేయర్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఫోటో ఎక్కడి నుంచి అయితే చేశారో అక్కడ ఫోటో సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ ఉందా, ఇక్కడ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, ఇక్కడ యారో క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి, అంతే. చాలా సింపుల్. ఇలా అయితే వస్తుంది. కొద్దిగా జూమ్ చేసుకోండి, సరిపోద్ది. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉందా, మళ్ళీ కాపీ చేసుకోండి. సేమ్ కాపీ చేసుకొని మళ్ళీ ఫోటో ఉందా, ఆ ఫోటోకి ఇప్పుడు ఆ ఫోటో లేదా, ఆ ఫోటో ఉందా, ఈ ఫోటోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేయండి. కిందకి తెచ్చుకోండి, కొద్దిగా కిందకి తెచ్చుకుంటే ఇలా ఇక్కడి వరకు. మిగతా పాటు మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సరిపోదు కదా అది. ఇప్పుడు మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ పేస్ట్ చేసిరనుకో, సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంత ఉందా, పేస్ట్ చేయండి. దానికి కరెక్ట్ అయిపోతుంది, పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఫోటోకి వచ్చింది కదా యానిమేషన్, అదే మళ్ళీ కాపీ లేయర్ చేయండి. కాపీ లేయర్ చేసి ఫోటోకి ట్యాప్ చేయండి. మళ్ళీ పేస్ట్, అక్కడ ప్లస్ ఐకాన్ ఉందా పైన, అది పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది. మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసేసి పేస్ట్ చేయండి. అలా మిగతా ఫొటోస్కి యాజ్ ఇట్ ఈజ్ అంతే. చాలా సింపుల్. ఇలా
ఇలా చేసేయండి మొత్తం. ఇలా చేసేసాక ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో, ఇక్కడ మిగతా పార్ట్ కట్ చేసేయండి, ఎక్స్ట్రా పార్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి పెట్టుకోండి, అది ఇంకో వీడియో కదా, చాలా బాగుంటుంది. అంతే, చాలా సింపుల్, నీట్గా వచ్చేస్తుంది. ఇలా మీరైతే పైన ఎక్స్పోర్ట్ హై క్లారిటీ పెట్టి ఎక్స్పోర్ట్ చేసేయండి.